హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ క్రియేషన్స్ అండ్ టెక్. ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ వచ్చేసి మీరు తమిళలో చూసినట్లాగానే అంటే ప్లే స్టోర్లో కొన్ని సీక్రెట్ సెట్టింగ్స్ అయితే వచ్చున్నాయి. బ్యాటరీకి సంబంధించి కొన్ని సీక్రెట్ సెట్టింగ్స్ ఉన్నాయి. అంటే మన బ్యాటరీని ఎలా సేవ్ చేసుకోవాలి, ప్లస్ మన మొబైల్ డేటాని ఎలా సేవ్ చేసుకోవాలి, దాని గురించి అయితే ఒక 4 ట్రిక్స్ వరకు అయితే చెప్తాను. ఆ 4 ట్రిక్స్ మీరు చేసుకుంటే మీ డేటా అనేది అండ్ మీ బ్యాటరీ అనేది సేవ్ అవటం అంటే జరుగుతుంది ఫ్రెండ్స్. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసాను ముందుగా ఈ వీడియో ఇంకా లైక్ చెప్తే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మన నెంబర్ వన్ ట్రిక్ వచ్చేసి ఏంటి అంటే మీరైతే ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీ లోగో ఉన్న చూడండి, లోగో మీద అయితే క్లిక్ చేసుకుని సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి నెట్వర్క్ ప్రిఫరెన్సెస్ అని చూడండి, దాన్ని అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి ఆటో అప్డేట్ యాప్స్ అని చూడండి, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూసుకోండి ఓవర్ ఎనీ నెట్వర్క్ ఓవర్ వైఫై ఓన్లీ అని ఉంటుంది. కింద ఏంటి అంటే థర్డ్ వచ్చేసి డోంట్ ఆటో అప్డేట్ యాప్స్ అని ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే డోంట్ ఆటో అప్డేట్ యాప్స్ అని అయితే సెలెక్ట్ చేసుకుని దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. దీన్ని క్లిక్ చేసుకోవడం వల్ల మనకి ఏంటి అంటే లాభము, మన డేటా అనేది సేవ్ అవ్వడం అయితే జరుగుతుంది. ప్లస్ మన మొబైల్ డేటా, మన బ్యాటరీ అనేది కూడా సేవ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకు సేవ్ అవుతుంది ఎలా అంటే ఈ ఆటో అప్డేట్ యాప్స్ అనేటివి చాలా వరకు అయితే ప్రతి ఒక్క రోజు అయితే ఏదో ఒక యాప్ అనేది అప్డేట్ రావడం అయితే జరుగుతూ ఉంటుంది. ఆ అప్డేట్ అనేది మనం అనేది ఆటో అప్డేట్ మనం అయితే సెట్ చేసి పెట్టుకుంటే ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్లో డేటా అనేది రన్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. మీరు మొబైల్ డేటా ఆన్ చేయగానే మీకు అనేది బ్యాక్గ్రౌండ్లో అప్డేట్ అనేది అవ్వటం అంటే జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో ఏంటంటే మన డేటా కావచ్చు, ఇంకా మన బ్యాటరీ కావచ్చు ఎక్కువగా డ్రైన్ అవ్వటం అయితే జరుగుతూ ఉంటుంది. ప్లస్ మన మొబైల్ డేటా అనేది అయిపోవటం అయితే జరుగుతుంది. ప్లస్ మన మొబైల్ అనేది హీట్ అవ్వటం అయితే జరుగుతూ ఉంటుంది, హీట్ జనరేట్ అవ్వటం అయితే జరుగుతుంటుంది. ఆ హీట్ ద్వారా మనకు అనేది ఏంటి అంటే మన మొబైల్ హ్యాంగ్ అవ్వటం కావచ్చు, ల్యాగ్ అవ్వటం కావచ్చు, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ అనేది రావటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మీరేం చేస్తారంటే ఆటో అప్డేట్ యాప్స్ అనే ఆప్షన్ని మీరు ఏం చేస్తారంటే ఆఫ్ అయితే చేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత మీకు అనేది మీ డేటా అనేది ప్లస్ మీ బ్యాటరీ అనేది కూడా సేవ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నెంబర్ 1 వచ్చేసి. నెంబర్ 2 వచ్చేసి ఏంటి అంటే అదే సెట్టింగ్స్ ఓపెన్ చేసుకొని ఇక్కడే మీరు ఏం చేస్తారంటే నెట్వర్క్ ప్రిఫరెన్సెస్ దగ్గరే మీరు ఏం చేస్తారంటే కింద చూసుకుంటే ఇక్కడ చూడండి మనకు వచ్చేసి ఆటో అప్డేట్స్ తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఆటో ప్లే వీడియోస్ అని చూడండి, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుని ఏంటి అంటే చూడండి ఆటో ప్లే వీడియోస్ ఓవర్ వైఫై ఓన్లీ అని ఉంటుంది, లేదా ఆటో ప్లే వీడియోస్ ఎట్ ఎనీ టైమ్ అని ఉంటుంది. థర్డ్ ఫ్యూచర్ ఉన్న చూడండి ఏంటి అంటే డోంట్ ఆటో ప్లే వీడియోస్ అని చూడండి, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుని దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేయడం వల్ల మనకేంటి అంటే ఏమన్నా మనం యాప్ డౌన్లోడ్ చేసేది ముందుగా మనకనేది మాన్యువల్ వీడియో అనేది కింద అనేది ఉంటుందన్నమాట. మీరేం చేస్తారంటే అది ప్లే చేయబడలే, మీరు ప్లే చేయకుండానే అది అనేది బ్యాక్గ్రౌండ్ అనేది నార్మల్గానే ప్లే అవ్వటం అయితే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ వీడియో ప్లే అవ్వటం ద్వారా మనకి ఏంటి అంటే మన బ్యాటరీ అనేది అంటే మన డేటా అనేది డ్రైన్ అవ్వటం అయితే జరుగుతుంది. ప్లస్ మన బ్యాటరీ అనేది కూడా డ్రైన్ అవ్వటం అయితే జరుగుతూ ఉంటుంది. మీకు నార్మల్గా మాన్యువల్గా ఆ పర్టికులర్ యాప్కి సంబంధించి మీకు మాన్యువల్ వీడియో కావాలనుకుని మీరు అంతే ఆ వీడియో ఉంటుంది కదా, ఆ వీడియో క్లిక్ చేసుకొని మీరు అయితే చూసుకోవచ్చు. ఇది అనేది మనకైతే ఈ సెట్టింగ్ అనేది ఆఫ్ చేసుకోవడం ద్వారా మన బ్యాటరీ కావచ్చు, మన డేటా కావచ్చు డ్రైన్ అవ్వకుండా సేవ్ అవ్వటం అయితే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. నెంబర్ 3 ఏంటి అంటే డివైస్ ఈజ్ సర్టిఫైడ్. అంటే మీ మొబైల్ సమ్ పర్టికులర్ మొబైల్ కంపెనీ ఉంటుంది కదా, లైక్ వివో, రియల్మీ, రెడ్మీ ఇలాంటివి మొబైల్స్ అన్నీ ఉంటాయి కదా, OnePlus కావచ్చు, ఇంకా సమ్ ఏమన్నా పర్టికులర్ మొబైల్స్ ఉంటాయి కదా, ఆ మొబైల్స్ మీరు పర్చేజ్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ మొబైల్లో ఉన్న పార్ట్స్ ఈ మొబైల్లోటి వేరా, లేదా ఆ పక్కన పార్ట్స్ తెచ్చి డూప్లికేట్ పార్ట్స్ దీంట్లో ఏమైనా ఉన్నాయా అంటే లైక్ బ్యాటరీ కావచ్చు, కెమెరా కావచ్చు, ఇంకా సమ్ పర్టికులర్ పార్ట్స్ మొబైల్లో పార్ట్స్ ఉంటాయి కదా, ఆ పార్ట్స్ ఏమన్నా ఉన్నాయా అని మనం సర్టిఫై చేసుకునేదానికి అంటే మనం నమ్మేదానికి ఏంటి అంటే మన మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ అనేది సర్టిఫై చేస్తుంది అనమాట. ఏంటి అంటే ఈ మొబైల్లో ఉన్న ఆ పార్ట్స్ అన్నీ ఈ మొబైల్లోటివే, ఇది ఒరిజినల్ మొబైలే, ఇది కంపెనీ మొబైలే అని మీకు అనేది మీ మొబైల్ అనేది సర్టిఫై చేసి మీకు అనేది చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. దానికోసం ఏంటి అంటే ఆ లోగో క్లిక్ చేసుకొని సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి అబౌట్ అని చూడండి, దాన్ని అయితే క్లిక్ చేసుకొని కింద స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూడండి ప్లే స్టోర్ వర్షన్ అని చూడండి, దాని ఆప్షన్ తర్వాత కింద చూడండి ప్లే ప్రొటెక్ట్ సర్టిఫికేషన్ అని చూడండి కింద డివైస్ ఈజ్ సర్టిఫైడ్ అని ఉంటుంది. లేదు పక్కన పార్ట్స్ ఏమైనా ఉంటే మీ మొబైల్లో మీకు అనేది ఏంటి అంటే డివైస్ నాట్ సర్టిఫైడ్ కావచ్చు, ఇలాంటివి అక్కడ రావడం అయితే జరుగుతుంది. ఇది మన
థర్డ్ ట్రిక్ అనేది చెప్పుకోవచ్చు. ఫోర్త్ చూసుకుంటే మనకి ఏంటి అంటే మన మొబైల్లో ఏమన్నా వైరస్ యాప్స్, మన మొబైల్లో ఏమైనా వైరస్కి సంబంధించిన యాప్స్ కావచ్చు, ఇంకా కొన్ని యాప్స్ ఉంటాయి కదా, ఆ యాప్స్ డేంజరస్ వైరస్ యాప్స్ కావచ్చు, అలాంటి వైరస్ యాప్స్ అన్నీ మనం అనేది ఏంటి అంటే డిటెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఎలా డిటెక్ట్ చేయాలి ఏంటి అనేది ఏంటి అంటే మీ లోగో మీద అయితే క్లిక్ చేసుకోండి. సింపుల్గా లోగో మీద క్లిక్ చేసుకుని ఇలాగైతే ఇంటర్ఫేస్ అనేది రావడం అయితే జరుగుతుంది కదా. ఇక్కడ చూడండి ప్లే ప్రొటెక్ట్ అని చూడండి, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే ఇలాగైతే ఇంటర్ఫేస్ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి స్కాన్ అయితే క్లిక్ చేసుకోండి. స్కాన్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు అనేది ఏమన్నా డేంజరస్ వైరస్ ఉంటే, ఆ డేంజరస్ వైరస్ యాప్స్ ఉంటే అక్కడైతే డిటెక్ట్ అవ్వి మీకు అయితే చూపించడం అయితే జరుగుతుంది. మీరు ఏం చేస్తారంటే అప్పుడు సింపుల్గా అన్ఇన్స్టాల్ కావచ్చు, ఫోర్స్ స్టాప్ కావచ్చు, అన్ఇన్స్టాల్ కావచ్చు చేసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగైతే చేసుకోవచ్చు. లేదు అలాంటి యాప్స్ లేవు అనుకుంటే ఇక్కడ చూడండి నో హార్మ్ఫుల్ యాప్స్ ఫౌండ్ అని ఉంటుంది. మీకు అనేది మీ మొబైల్ ఎటువంటి హార్మ్ఫుల్ యాప్స్ లేవు అని వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇది మన ఫోర్త్ ట్రిక్ అనేది చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇలాంటి లేటెస్ట్ అప్డేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితే చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఈ వీడియో సంబంధించిన డౌట్స్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.